కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లనున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు రేవంత్ వెళుతున్నారు. అధికారులు విధులు ఇతర అంశాలపై ఆయన సమీక్షిస్తారు. కమాండ్ సెంటర్లోని నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపైన ఆరా తీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాలనలో నార్కోటిక్స్ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు రేవంత్. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలపైన సీఎం రేవంత్ రివ్యూ చేస్తారు. ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శనకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది షెడ్యూల్, ఏ విషయాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబోతున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత? మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్కి రాబోతున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేయడం జరిగింది. అయితే ఈ కమాండ్ కంట్రోల్లోనే హైదరాబాద్ కమిషనరేట్తో పాటు వివిధ విభాగాలకు చెందిన ఆఫీసులు కూడా ఇందులో ఉన్నాయి. నార్కోటిక్ విభాగానికి సంబంధించి ప్రత్యేక సెల్ కూడా ఇక్కడే ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించిన సెల్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తిగా హైదరాబాదే కాకుండా తెలంగాణకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కెమెరా సిస్టమ్కి సంబంధించి యూనిట్ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి పూర్తిగా ఈ కమాండ్ కంట్రోల్ సీఎం అయిన తర్వాత తొలిసారిగా కమాండ్ కంట్రోల్కి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించి స్వాగతం పలకడానికి పోలీస్ అధికారులు, అదేవిధంగా ఇక్కడున్న నార్కోటిక్ బ్యూరో సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఇక్కడ చేరుకొని నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తున్నారు. చీఫ్ సెక్రటరీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకమైన బడ్జెట్ని సీఎం అయిన తర్వాత తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలించాలని చెప్పేసి పోలీసులకి అన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదు. డ్రగ్స్కి సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ఫుల్ రైట్స్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాటిపై మంచి ఫలితాలే వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి డ్రగ్కి సంబంధించి అన్ని ఎక్కడో చోట రోజు పట్టుబడుతూనే ఉన్నారు. పాత నేరస్తులకు పైన కూడా నిఘా పెట్టి నార్కోటిక్ బ్యూరో వారికి సంబంధించి ఎవరైతే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారో వారికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారిని డ్రగ్ అడిక్ట్ అయిన వారిని బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. డాక్టర్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అన్ని ఎక్కడైనా కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ డ్రగ్స్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం వచ్చిన తర్వాత ఇక్కడ డీజీపీ కూడా ఉన్నారు. సంబంధించిన పోలీస్ అధికారులంతా కూడా కమాండ్ కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి ఇటు నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి స్ట్రెంగ్తెన్ ఎలా చేయాలి, ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది, బడ్జెట్ ఏమైనా అవసరమైనప్పటికీ కూడా ఇప్పటికే 50 కోట్ల రూపాయలను ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నార్కోటిక్ బ్యూరోని స్ట్రెంగ్తెన్ చేశారు. ఒక డీజీ స్థాయి అధికారి సందీప్ శాండిల్ని కూడా నియమించారు. వారికి కావాల్సిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంకా విపరీతంగా ఎక్కడో చోట పట్టుబడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ అనే మూలాలు తెలంగాణలో ఉండకుండా చర్యలు తీసుకునే విధంగా అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా చేసిన తర్వాత ఒక మీటింగ్ చేసి తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. దాదాపు గంట నుంచి 2 గంటలు కమాండ్ కంట్రోల్లోనే సీఎం ఇక్కడ పరిశీలించిన తర్వాత అనంతరం మీటింగ్ తర్వాత ఇక్కడ నుంచి పోయే అవకాశం కనబడుతుంది. చక్రి, రైట్, ఎవరెవరు హాజరు కాబోతున్నారు ప్రధానంగా ఈ సమావేశాలకి? మొదట ఈ కమాండ్ కంట్రోల్కి సంబంధించిన మొత్తం బిల్డింగ్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత తెలంగాణ డీజీపీ రవిగుప్తాతో పాటు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇక్కడే ఉన్నారు. ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారులతో పాటు ఇటు నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి అధికారులు కూడా కమాండ్ కంట్రోల్లోనే ఉన్నారు. కాబట్టి వీరందరితో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు విభాగానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలు, ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలీసు విభాగాలు ఎట్లా పనిచేయాలనే దానిపైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా కమాండ్ కంట్రోల్కి చేరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి కూడా ఇక్కడ చేరుకున్నారు. కాబట్టి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నార్కోటిక్ విభాగం, ఎందుకంటే సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు నార్కోటిక్ విభాగం మీద. డ్రగ్స్, అదేవిధంగా గంజాయి అనేది హైదరాబాద్ తెలంగాణలో లేకుండా చేయాలి. దానికి కావాల్సిన నిధులన్నీ కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎక్విప్మెంట్, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్ టెస్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ స్పాట్లో
డ్రగ్ తీసుకున్నారా లేదా అనే శాంపుల్ని ఎక్విప్మెంట్ ద్వారా టెస్ట్ చేసి వారు తీసుకున్నారా లేదా అనే దానిపై నిర్ధారించే ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఆ తర్వాత బ్లడ్ శాంపుల్కి హాస్పిటల్కి పంపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ నార్కోటిక్ విభాగంపై రివ్యూ చేసి దానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు, పరికరాలు కావచ్చు, సిబ్బంది ఇంకా అవసరమైతే కొంచెం పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపైనే ముఖ్యంగా సీఎం రివ్యూ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి సిబ్బంది కూడా, ఎందుకంటే నార్కోటిక్ విభాగం ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, హైదరాబాద్ పైనే దృష్టి పెట్టారు. కానీ జిల్లాల వ్యాప్తంగా కూడా బార్డర్స్ ఏవైతే తెలంగాణ జిల్లాలకు సంబంధించినాయో ఆ జిల్లాల వ్యాప్తంగా కూడా నార్కోటిక్ విభాగాన్ని విస్తరించి అక్కడ కూడా దాడులు చేసి ఈ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఎలాంటి మాదక ద్రవ్యాలు కానీ అమ్మితే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సురేష్.